ఫ్రెండ్స్, సీఎం జగన్ దాడిపై ఆ టీడీపీ నేత పైన అనుమానం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. సీఎం జగన్పై రాళ్ల దాడి, ఆ టీడీపీ నేత పైన అనుమానం. సీఎం జగన్పై రాళ్ల దాడి జరిగింది. బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాగింది. సీఎం జగన్పై క్యాట్ బాల్తో దాడి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతోనే సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. అలాగే సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింగ్ నగర్లో ఓ ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జగన్ బస్ యాత్ర సమయంలో టీడీపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకొని ఆయనపై దాడికి పాల్పడినట్లు సమాచారం. పైగా కరెంటు లేని సమయం చూసి సీఎం జగన్పై ఆగంతకులు దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు అక్కడున్న సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. గాయం అయిన కంటికి చికిత్స తీసుకున్న అనంతరం జగన్ తన బస్సు యాత్రను అయితే కొనసాగిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సీఎం జగన్పై క్యాట్ బాల్తో అయితే కనుక దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. అలాగే సింగనగర్లో ఉన్న ప్రముఖ టీడీపీ నేత ఆఫీస్ దగ్గరే ఈ ఘటన జరిగింది కాబట్టి అక్కడే ఆఫీస్ సంబంధించి జరిగిందని అక్కడ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు.